నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సోనియా గాంధీని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు మాజీ ఎమ్మెల్యే గీత ముకుందరెడ్డి సుల్తానాబాద్ మండలం ఐదరాజ్పల్లిలో ఇంటింటా కాంగ్రెస్ జెండా సోనియా గాంధీకి అండ తెలంగాణ విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా దుబ్బపల్లి ఐదరాజ్పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగురవేశారు అంతకుముందు సీతారామచంద్ర స్వామి ఆలయంలో గీట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు డప్పు చప్పులతో టపాసులు కాలుస్తూ భారీ ర్యాలీ తీశారు అనంతరం జరిగిన సభలో వివిధ పార్టీలకు రాజీనామాలు చేసి గీట్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ముకుందరెడ్డిని ఘనంగా సన్మానించారు కార్యకర్తలు ఊరికి పార్టీ జెండా సోనియా గాంధీ మళ్ళీ ఈసారి పనులు జరగాలి అని అంటే ఎక్కువ పనులు తీసుకోవాలి అని అంటే గిట్ల ముకుందరెడ్డి గారిని గెలిపించి ముకుందరెడ్డి గారు ఎల్ఎల్బి చేసి ఇప్పుడు భవిష్యత్తు లోపల ఇంకా మన ఈ డ్రైనేజ్ సమస్యను సాల్వ్ చేసి రోడ్డుకు ఇరువైపులా ఇంత చేసినందుకు వారికి అడిగినందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరి అదే సామేపల్లి సర్పంచ్ మాజీ జరిగింది. మరి గతంలో పోల్చుకుంటే జరుగుతున్నటువంటి తెలంగాణను 4-5 సంవత్సరాలుగా ఒక కొత్త కుమ్మటి పెట్టి మా సార్ ఏదో ఎలాంటి వ్యాపారవేత్త కాదు. సర్పంచ్ కోశమల్లి గారికి ఇందులో ముఖ్యంగా మనం మరి దానిని గమనించినటువంటి మరి దీనికి గుర్తు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఆ రాజీనామా నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక సత్యశరతం ఇప్పుడు పార్టీలో చేరేవారు ఐలయ్య మట్టి శ్రీనివాస్ గారు, దాసరి ధర్మ విజయ్, దాసరి వేణు, ఎన్ సంతు, కె రాజు, మడ్డి సంపత్, వేణు, దాదా ఇవాళ అవినీతిని పారుతున్నారని లోకపాల్ బిల్లు వీళ్ళు తెస్తే సోనియా గాంధీ తెస్తే సోనియా గాంధీ అవినీతి పడరాలంటాడు. మరి నువ్వు 2 ఎకరాల రోడ్డు నువ్వు ఇవాళ ఇంత పెద్ద ఉచ్చ స్థాయికి ఎట్లా వచ్చినటువంటి మాట కొడుతున్నావు. సోనియా గాంధీని ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను. ఇవాళ సోనియా గాంధీ ఆనకొండట ఆమె ఈ దేశంలో కూడా అవినీతి పరులను ప్రోత్సహించేదట. ఎవడే రాజా కాంగ్రెస్ పార్టీడా, కనిమని కాంగ్రెస్ పార్టీదా, ములాయం సింగ్ కాంగ్రెస్ పార్టీడా, గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీడా. అన్ని పార్టీలలో దొంగలు కాంగ్రెస్ లో కూడా కొంతమంది ఉండొచ్చు, తప్పే ఉండదన్న. అయ్యో కాకపోతే కాంగ్రెస్ పార్టీ ముద్దు పెట్టుకోలేదు, వాళ్ళని కూడా జైలుకు పంపే ప్రయత్నం చేసి ఇందిరాగాంధీని, సోనియా తర్వాత రాజీవ్ గాంధీని ఈ దేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులు హత్య చేసినాయి. ఇవాళ ఈ దేశంలో కూడా మనం ఇంత తిండి తింటామంటే ఈ ప్రాజెక్టులు కట్టుకున్నామంటే ఎవరైనా కారణం జవహర్లాల్ నెహ్రూ. ప్రత్యేక తెలంగాణవాదిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెర్లు అన్నింటికి మరమ్మతు చేసినటువంటి ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకి 2004-09 సంవత్సరంలో పట్టే దక్కిందన్నటువంటి మాట మనం చేస్తున్నాం. పాఠశాల భవనాలు ఏ గ్రామంలో పట్టైనా సరిపడగట్టాలి, సౌకర్యాలు ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని కోట్ల రూపాయలు ఇస్తాంది, దాని ప్రకారం కడతా అంటే అవి ఏం చేసిన రాజీవ్ రథాన్ని దీనికో సంఘం అట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ప్రభుత్వం సంఘం బట్టి. ఎమ్మెల్యేలకు ముట్లేదు, ఎమ్మెల్సీలకు ముట్లేదు, దానికో సంఘం వేసారు. మరి సంఘం వేస్తే నేను ఇవాళ మన పార్టీకి మిత్రులు ఉండరు, దయించి మీరు కూడా ఇది పరిశీలించండి. అప్పుడు ఏం జరిగిందో బాగా ఆలోచించుకోరు. ఆ సమాసంగా తిరిగినప్పుడు కూడా హైదరాబాద్ నుంచి మంచిర్యాల దాకా ఎక్కడానికి బెత్తడి జరుగుతే నాకు ఊహించుండ్రా నా ముక్కు పూకి రాస్తా. కాంట్రాక్టర్లు సార్ సంఘం రాకముందే ఎవరై వాళ్ళకి ముట్ట చెప్పినాం సార్ అంటారు. అంటే ఇవాళ ఈ సంఘాలు పెట్టుకునేది ఎందుకు? ప్రజల
కొరక మనం పెట్టేది, లేకపోతే ప్రజా సమస్యలు తీర్చడానికా, లేకపోతే మనం తోడుకోవడానికి. సుల్తానాబాద్ లో అయ్యప్ప రథయాత్ర ఘనంగా నిర్వహించారు అయ్యప్ప మాలదారులు. గ్రామంలో శోభాయాత్ర చేశారు. ఈ రథయాత్రకు మహిళలు, భక్తులు మంగళహారతులతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. అయ్యప్ప మాలదారులు తేటతూళ్ళ ఆట ఆడారు. అంతకు ముందు అయ్యప్ప ఆలయంలో ఉదయం అభిషేకం జరిగింది. కటాక్షం ఉంటుందని ఆశిస్తూ మనకు ఆలయానికి సమర్పించినాడు. వారికి అష్టైశ్వర్యాలు 11,116 విరాళాలు. పూర్తి అవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. స్వామి సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గుడిమిటపల్లిలోని శ్రీ మల్లికార్జున ఆలయంలో యాదవ సామాజిక వర్గం మల్లన్న పట్నాలు, బోనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఎత్తున పట్నాల పండుగను జరుపుకుంటారు. పిల్ల, జల్ల, గుడ్డు, గోద అన్ని సల్లంగా ఉండాలని కోరుతూ ఆ మల్లికార్జున స్వామిని కొలుస్తారు. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో సర్పంచ్ పసెళ్ల స్వరూప రవీందర్ నివాసంలో అయ్యప్ప పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు భజనలు, సంకీర్తనలు ఆలపించారు. వస్తున్నాడే నా గజ్జల మోనారే గువ్వల గునారే శరణమయ్యప్ప కన్ను
నౌక సాగిపోతున్నది సావుల నౌక సాగిపోతున్నది నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం కనకము తెచ్చాము అయ్యప్ప నీకు కనకాభిషేకం అయ్యప్ప కనకము తెచ్చాము అయ్యప్ప నీకు కనకాభిషేకం అయ్యప్ప పట్టణ మెట్లో శరణ పున్నయ్యప్ప మెట్లో శరణ పున్నయ్యప్ప మెట్లో అయ్యన పున్నయ్యప్ప అప్పనే పున్నయ్యప్ప జంగరాయ జంగరాయ మంగళం శాంతరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం మెట్టు శరణ పున్నయ్యప్ప మెట్టు శరణ పున్నయ్యప్ప. సుల్తానాబాద్ మండలం రెబెల్దేపల్లిలో 25 మంది కార్యకర్తలు టీఆర్ఎల్డీ పార్టీలో చేరాలని పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బొడ్డు మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలిగేడు మండలం ధూలికట్టకు చెందిన ఇరుగురాళ్ల తిరుపతిని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా జనరల్ సెక్రటరీగా నియమించినట్లు అధ్యక్షుడు హర్ష మల్లేశం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. నియామకానికి సహకరించిన నేతలకు తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా జనగామ సతీష్ ను నియమించినట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ నియామకానికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ముకుందరెడ్డి, చేతి ధర్మయ్య, కొండూరి రవీందర్రావులకు జనగామ సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.